నమస్కారం అండి. లినక్స్ ట్యుటోరియల్ భాగంగా మరో ట్యుటోరియల్‌కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే కమాండ్ పేరు gzip. సో, మనం విండోస్‌లో వాడేటప్పుడు కొన్ని ఫైల్స్ అన్ని కంప్రెస్ చేసి ఒక సింగిల్ జిప్ ఫైల్‌గా చేయటానికి మనం విన్‌జిప్ అనే సాఫ్ట్‌వేర్‌ని వాడతాం. అలాగే లైనక్స్‌కి వచ్చేసరికి మనకి చాలా కంప్రెషన్స్ ఉన్నాయి. దాంట్లో ఫేమస్ చూస్తే gzip అనేది చాలా ఫేమస్. ఇది LZ77 అనే ప్రోటోకాల్ మీద పనిచేస్తుంది. సో దీని పని ఏంటంటే మనకి పెద్ద ఫైల్ని బాగా కంప్రెస్ చేసి తగ్గించి మనకి ఇవ్వటం. సో దానికి మొత్తం సైజ్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక లాగ్ ఫైల్స్ అనుకున్నాయి అనుకోండి, అప్లికేషన్ సంబంధించిన లాగ్ ఫైల్స్ అది తరచూ మనకి చాలా ఫైల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. అలాంటివి వాళ్ళు డిలీట్ చేయలేరు, అలాని ఉంచుకోలేరు. సో అలా లాగ్ ఫైల్స్ సైజ్ పెరగటం వల్ల మనకి డిస్క్ స్పేస్ అనేది ఎక్కువ వాడటం జరుగుతుంది. దాన్ని మనం అవాయిడ్ చేయడం కోసం జిప్ చేసి దాన్ని స్టోరేజ్ చేసుకుంటాం, లేకపోతే వేరే ఏదైనా ఫైల్ లొకేషన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. సో దానికి ముఖ్యంగా వాడే కమాండ్ gzip. సింటాక్స్ వైజ్ చూస్తే gzip అండ్ ఫైల్ నేమ్, ఏది ఫైల్ అయితే మనం జిప్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ అలా ఇస్తే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఆ ఫైల్ని కంప్రెస్ చేసి .gz అనే ఎక్స్టెన్షన్ తోటి ఒక ఫైల్ క్రియేట్ చేసి ఏ ఫైల్ అయితే కంప్రెస్ చేస్తుందో ఆ ఫైల్ని డిలీట్ కూడా చేసేస్తుంది. అలా డిలీట్ చేయకుండా ఆ ఫైల్ని కూడా ఉంచాలంటే మనం -c అనే ఆప్షన్ వాడాలి. సో అది ఎలాగని ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మన దగ్గర ఏ ఫైల్ ఉందన్నది చూద్దాం. ముందుగా test.txt అనే ఫైల్ ఉంది. సో ఈ txt ఫైలు మీరు చూడొచ్చు. test.txt అనే ఫైల్ని మనం జిప్ చేసి చూద్దాం. అప్పుడు gzip ఫైల్ నేమ్, జస్ట్ ఫైల్ నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో మీరు చూస్తే test.txt అనే ఫైల్ని డిలీట్ చేసింది. డిలీట్ చేసి మనకి test.txt.gg అని మనకి ఫైల్ ఎక్స్టెన్షన్ తోటి కంప్రెషన్ చేసిన జిప్ ఫైల్ అయితే మనకి క్రియేట్ అయింది. సో దీన్నే మనం అన్జిప్ కూడా చేయొచ్చు. అన్జిప్కి మనం ఏం చేయాలంటే అన్జిప్కి మనం వాడాల్సిన కమాండ్ సేమ్ కమాండే, gzip ఆప్షన్ -d అనమాట. -d అంటే డీకంప్రెస్ ఫైల్ అని. అండ్ దెన్ ఫైల్ నేమ్ test.txt.g. ఇప్పుడు ls కొడదాం. ఇప్పుడు చూస్తే మీకు యథావిధిగా మన ఫైల్ మనకి వెనక్కి వచ్చింది. సో అది కంప్రెషన్ అండ్ కంప్రెషన్ రెండు ఇదే కమాండ్ తోటి మనం చేయొచ్చు. ఇప్పుడు ఇదే పద్ధతిలో మనం ఫైల్ డిలీట్ అవ్వకోకుండా ఎలా చేయాలనేది చూద్దాం. gzip -c అంటే ఆ ఫైల్ని ఉంచమని. సో -c అయినా వాడచ్చు, -k అయినా వాడచ్చు. రెండు మనకు పనిచేస్తుంది. చేసి test.txt. ఇప్పుడు ls కొడితే నాకు test.txt కూడా అవైలబుల్లో ఉంది. .gz అనేది కూడా మనకి ఫైల్ క్రియేట్ అయింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫైల్ నేమ్ పెట్టి తనంతా తానే ఒక ఆ పేరు తీసుకుని క్రియేట్ చేసింది. ఇలా కాకుండా మనం ఇచ్చే పేరు మీద ఈ ఫైల్ క్రియేట్ అవ్వాలంటే దానికి కూడా మనకి ఆప్షన్ ఉంది. అది ఎలా అనేది చూద్దాం. gzip -c ఫైల్ నేమ్ test.txt
దీన్ని నేను compressed డాట్ జీజీ అని ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే మనం ఇచ్చిన పేరు మీద ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఒక ఫైల్ని ఎలాగా కంప్రెస్ చేసి దాన్ని సైజ్ తగ్గించడం చూసాం. ఇలాగే మనం ఒక ఫోల్డర్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఫోల్డర్ని కూడా కంప్రెస్ చేసి ఒక ఫైల్గా క్రియేట్ చేయొచ్చు. దానికి మనం వాడాల్సిన కమాండ్ gzip -r. ఆర్ అంటే రిగ్రెసివ్లీ అని, మొత్తం పేరెంట్ నుంచి చైల్డ్ రిగ్రెసివ్లీ. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏ ఫోల్డర్ ఉంది, test3 ఉంది. సో test3లో మనకి సో ఇవన్నీ test3లో ఉన్నాయి మనకి. సో మనం ఏం చేద్దామంటే test3ని జిప్ చేద్దాం. సో దానికి నేను వాడే కమాండ్ gzip -r ఫోల్డర్ నేమ్ test3. సో ఆల్రెడీ ఈ ఫైల్ ఒకటి ఉందని చెప్తుంది. ఓకే, పర్వాలేదు. ఎస్. ఇప్పుడు 3D test3. ఇప్పుడు చూసారంటే ఇక్కడ test2 అనే ఒక ఫైల్ మనకి క్రియేట్ అయిపోయింది. ఇది లేటెస్ట్ ఫైల్. కంప్రెస్ అయ్యి test.txt మీద క్రియేట్ అయింది. ఆల్రెడీ ఉన్న టెస్ట్ని ఇది రీనేమ్ చేసింది test2 అని. test2 అని ఒక మన ఫోల్డర్ ఉంది, దాన్ని కూడా test2.gz అని క్రియేట్ చేసింది. ఇక్కడ మనం చూడొచ్చు test2 అనేది ఒక ఫోల్డరు, దాన్ని కూడా కంప్రెస్ చేసింది. అలాగే test.txt.gz ఆల్రెడీ ఉందని మనకు వార్నింగ్ ఇచ్చింది, దాన్ని ఓవర్ రైట్ చేసింది. అంటే ఈ ఫైల్స్ ఈ compressed.gz ఆల్రెడీ ఉంది. సో ఈ రెండుని మొత్తం అన్ని ఆ ఫోల్డర్లో ఉన్న ప్రతిదీ కంప్రెస్ చేసింది అనమాట. అన్కంప్రెషన్ చేయడానికి దీంతో పాటు మనం వేరే కమాండ్ కూడా వాడచ్చు. అదేంటంటే g-unzip. సో దీనికి ఇంత ముందు వాడిన దానికి దీనికి తేడా ఏంటని చూస్తే, మనం gzip వాడినప్పుడు డీకంప్రెషన్కి -d అనే ఆప్షన్ ఇవ్వాల్సి వచ్చేది, కానీ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి నేను test.txt ని అన్జిప్ చేయాలంటే డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇస్తే మనకి అది అన్కంప్రెస్ అయిపోతుంది. సో test.txt.dని అన్జిప్ చేశాను, దాంట్లో ఉన్న test.txtని మనకి ఇక్కడ అన్జిప్ చేసి చూపించేస్తుంది. ఇదే పద్ధతిలో మనం చూడబోయే నెక్స్ట్ కమాండ్ పేరు tar. సో ఇంతకుముందు చూసిన దానికి దీనికి ఏంటి తేడా అంటే, మామూలుగా మనం ఒక ఫైల్ పెద్ద సైజ్ అయినప్పుడు దాని సైజ్ని బాగా కంప్రెస్ చేసి తగ్గించి దాని ద్వారా మనం ఆ ఫైల్ని మూవ్ చేయడానికి వాడతాం. ఏదైనా సేఫ్ లొకేషన్లో సేవ్ చేసుకోవటానికి వాటికి వాడతాం. కానీ ఈ tar అనే కమాండ్ ఏం చేస్తుందంటే, ఒక గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని ఎటువంటి కంప్రెషన్ లేకుండా సింగిల్ ఫైల్గా మారుస్తుంది. ఎటువంటి సైజుని తగ్గించుకోకుండా, ఎటువంటి కంప్రెషన్స్ చేయకోకుండా, ఒక 10-15 ఫైల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మొత్తం కలిపి ఒక సింగిల్ ఫైల్గా మనకి ఇస్తుంది. ఇది మనం మామూలుగా విండోస్లో చూస్తే WinRAR అనే ఒక పద్ధతి ఉంది. సేమ్ అలాగే లైనక్స్లో మన tar అనే కమాండ్ వాడతాం. సో దాని సింటాక్స్ విషయానికి వస్తే మనకి
సో ఇక్కడ మనకి test.txt ఉంది, అలాగే test.2ను కూడా మనం ఒకసారి అన్జిప్ చేసుకుందాం. లేకపోతే 2 ఫైల్స్ క్రియేట్ చేద్దాం మనం. test2.txt. రైట్, ఇప్పుడు మనకి test.txt, test2.txt 2 ఫైల్స్ ఉన్నాయి. ఈ 2 కలిపి ఒక ఫైల్గా నేను చేద్దాం అనుకుంటున్నాను. దానికి నేను వాడాల్సిన కమాండ్ tar -c అంటే క్రియేట్ అనమాట. f అంటే ఫైల్ని రైట్ చేసే పర్మిషన్స్, ఫైల్ని రైట్ చేయమంటున్నా. సో నేను ఎక్కడ రైట్ చేయమంటున్నాను, ఆర్కైవ్ అనే ఒక పేరు ఇస్తున్నాను నా సొంతంగా. ఈ ఫైల్ లోపల నాకు test.txt, test2.txt 2 ఫైల్స్ కలిపి archive.tar లో పెట్టమని చెప్తున్నా. ఇప్పుడు మీరు చూస్తే ఆ 2 ఫైల్స్ని ఏమీ చేయలేదు, దాన్ని తీసుకెళ్ళి archive.tar లో పెట్టేసింది. సో అది పెట్టిందా లేదా అనేది ఎలా చూద్దాం అంటే, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చూడొచ్చు. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ మూవ్ చేసి అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసి చూద్దాం. సో నేను mkdir archive ఫోల్డర్, సో ఈ ఫోల్డర్కి నేను archive.tar అనేది మూవ్ చేస్తాను. మూవ్ కమాండ్. సో ఆ ఫోల్డర్కి మూవ్ అయింది. ఇప్పుడు ఆర్కైవ్ ఫోల్డర్, ఇక్కడ నేను దీన్ని అంటార్ చేస్తాను. అక్కడ అన్జిప్ అన్నాం, ఇక్కడ అంటార్ అంటున్నాం. సో అంటార్కి వాడాల్సిన కమాండ్ tar -x. x అంటే ఎక్స్ట్రాక్ట్ అని. ఫైల్స్ archive.tar. ఇప్పుడు చూస్తే అది ఎక్స్ట్రాక్ట్ అయింది. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఆ ఫైల్ కూడా డిలీట్ అవ్వలేదు. మనం ఆర్కైవ్ చేసిన test.txt, test2.txt 2 ఫైల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. దీన్ని ఒక విధంగా ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఇది మామూలుగా ఒక సాఫ్ట్వేర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయటం, సాఫ్ట్వేర్ రంగంలో దాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్కి ఫైల్స్ మూవ్ చేసి డిప్లాయ్మెంట్ చేస్తారు. దానికి ఇలాంటి పద్ధతి వాడచ్చు. సో మీరు చూస్తే ఇందాక నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసింది, ఆ ఫోల్డర్ లోపల ఫైల్స్ పడాలనేది. ఇప్పుడు అది నేను ఒకే ఒక కమాండ్లో కూడా మనం చేయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, mkdir archive2. సో ఇక్కడ నేను archive2 లోపల ఈ test.txt, test2.txt ఫైల్స్ని మూవ్ చేయాలనుకుంటున్నాను. దానికి నేను వాడాల్సిన కమాండ్ tar -extract ఫైల్స్. ఏ ఫైలు, archive.tar -c. -c అంటే మనం స్పెసిఫైడ్ డైరెక్టరీకి అది మూవ్ అవుతుంది. -C ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. దాని తర్వాత ఫోల్డర్ నేమ్ వచ్చి archive2. ఎంటర్. ఇప్పుడు నేను archive2కి వెళ్తున్నా.
ls చేస్తే మనకు ఆ 2 ఫైల్స్ అక్కడ ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇదే విధంగా ఈ tar అనే కమాండ్ మనం ఎటువంటి కంప్రెషన్ లేకోకుండా ఈ ఫైల్స్ అనేది మూవ్ చేసుకున్నాం. ఇది కంప్రెషన్ కూడా చేయాలంటే మనం చేయొచ్చు. దానికి ఆప్షన్ వచ్చి -z. సో -z వాడితే కనుక మనకి కంప్రెషన్ తోటి ఉంటుంది. అది ఎలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ test.txt విత్ కంప్రెషన్ నేను సింగిల్ ఫైల్గా మార్చాలి. దానికి ఎలా అనేది చూద్దాం. దానికి tar -c మనం ఇందాక వాడినట్టు c ఫర్ క్రియేట్, f ఫర్ ఫైల్స్, z. ఈ z అనే కమాండ్ మనకి కంప్రెషన్కి వాడుతుంది. కంప్రెషన్ ఆర్కైవ్ని కంప్రెషన్ చేయడానికి వాడుతున్నాం. తర్వాత నాకు కావాల్సిన ఫైల్ నేను archive.tar. ఉట్టి టార్ అంటే మనకి ఇది జస్ట్ ఫైల్స్ని టార్ చేసినట్టు ఉంటుంది. సో మనం కంప్రెషన్ వర్షన్ కాబట్టి జీ అనే ఎక్స్టెన్షన్ కూడా ఇద్దాం. తర్వాత మనం ఏ ఫైల్స్ అయితే మనం కంప్రెస్ చేయాలో ఆ ఫైల్ నేమ్స్ test2.txt. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి ఎగ్జిస్టింగ్ విత్ value status due to previous errors. archive tar.z cannot stat no such ఫైల్ లేదని చెప్తుంది. ఓకే, అలా అయితే మనం తీసేద్దాం. సో ఇప్పుడు సిరీస్ ఇందాక ఇచ్చిన కమాండ్ ఏదో తప్పు ఉన్నట్టుంది. ఒక నిమిషం. archive tar.z. రైట్, ఇప్పుడు క్రియేట్ అయింది. అంటే సి తర్వాత జి తర్వాత ఎఫ్, ఇది ఆర్డరు. సో ఇక్కడ మీరు చూస్తే మనకి archive.tar.gz అనే ఫైల్ క్రియేట్ అయింది. ఒకవేళ నాకు ఈ ఫైల్లో అసలు ఏముందని తెలుసుకోవాలి, దాన్ని ఎటువంటి ఎక్స్ట్రాక్ట్ చేయకుండా అలా అనుకున్నప్పుడు మనకి tar-tf అనే ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది. archive.tar.gz. సో ఇక్కడ చూస్తే అది ఎటువంటి ఎక్స్ట్రాక్ట్ చేయలేదు, జస్ట్ ఆ ఫైల్లో అసలు ఏముందని తెలుసుకోవటానికి మనకి ఈ కమాండ్ అనేది ఉపయోగపడుతుంది. ఇదే విధంగా మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ కూడా చేయొచ్చు. ఎక్స్ట్రాక్ట్కి నేను వాడాల్సింది ఎక్స్ వాడాలి. ఇంతకుముందు మనం కమాండ్లో మనం ఎలా వాడాము, unzipలో మనం ఎలాగ వాడాము, అలాగే దీంట్లో కూడా -x అని వాడితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఉదాహరణకి tar-x f అంటే ఫైల్, ఏ ఫైలు archive.tar.z. సో దీన్ని నేను ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 ఫైల్స్ అక్కడే ఉన్నాయి. మళ్ళీ దాని మీద ఓవర్ రైట్ అవుతుందో లేదో చూద్దాం. మళ్ళీ దాని మీద ఓవర్ రైట్ అయిపోయింది. చూస్తే 2 ఓవర్ రైడ్ అయింది. మరిన్ని కమెంట్స్ తోటి మేము ముందుకుంటాను. అంతవరకు సెలవు.